సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో ప్రస్తుతం రైతు వేదిక వద్ద ఉన్నాం. చూడొచ్చు మనం విజువల్లో. ఇక్కడ చూస్తుంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడనే పడిగాపులు కాస్తున్నారు. రైతులకు టోకెన్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా మా పిల్లల్ని అందరినీ కూడా వదిలిపెట్టి ఇక్కడ రైతు వేదిక వద్ద మేము పడిగాపులు కాస్తున్నాం. మరి ఎందుకు మాకు యూరియాను సప్లై చేయడం లేదంటూ రైతులు ఆగ్రహిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఆగ్రహించిన పరిస్థితిలో మనం చూసాం, కుర్చీలు కూడా విరిగిన పరిస్థితి. కుర్చీలకు సంబంధించి చూడొచ్చు. రైతులు ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కుర్చీలు కూడా చిందరబందరగా పడిన పరిస్థితి, కుర్చీలు కూడా విరగొట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి రైతులు ఇప్పటికి కూడా మరి ఎందుకు వ్యవసాయ అధికారులు యొక్క యూరియాను సప్లై చేయలేకపోతున్నారని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనకు చూడొచ్చు, లైన్లో ఎక్కడ చూసినా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రైతులు బోర్న విలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్నటి రోజు వచ్చి మేము ముఖం కడుక్కోకుండా ఇక్కడ పడిగాపులు కాస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు, అంటే క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు. మనము రైతు వేదిక లోపల ఉన్నాము. అంటే ఈ క్యూ లైన్ చూస్తుంటే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పహారా మధ్య ఈ యొక్క లైన్ నిలబెట్టారు. మాకు యూరియాను సప్లై చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలం చెందారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము, మాకు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఖచ్చితంగా మాకు ఒక యూరియా టోకెన్ ఇచ్చి ఒకటే యూరియా బస్తా ఇచ్చే అవకాశం ఉంది తప్ప ఆ యూరియా బస్తా కూడా ఇచ్చే రైతులకు భరోసా ఇచ్చే వ్యవసాయ అధికారులు లేరంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రైతులకు యూరియాను సప్లై చేయాలి. మా పంటలు ఎండిపోతున్నాయి, మేము వేసుకున్న పంటలు ఎంతో అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, మాకు ఇటువంటి సమస్యలు వస్తాయని కూడా మేము అనుకోలేని చెప్పి ప్రధానంగా రైతులు ఆవేదన పొందుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, టోకెన్ల కోసము పడిగాపులు కాస్తున్న పరిస్థితి. టోకెన్ ఇస్తేనే వాళ్ళకు యూరియాను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ టోకెన్ ఇచ్చినా కూడా ఎప్పుడు యూరియా ఇస్తారు ఏంటని చెప్పి ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భరోసా ఇచ్చే అధికారి లేడు. ఎందుకంటే వారిని చందరవందరగా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు తప్ప మాకు ఈ యొక్క టోకెన్లు ఇచ్చి యూరియాను సప్లై చేయడం లేదని ప్రధానంగా చెప్తున్నారు. మనకు సంబంధించిన రైతులు సంబంధించిన వారు ఉన్నారు. మీరు ఎప్పుడు వచ్చారమ్మా, ఏం చెప్తారు? 8కి వచ్చినాం, రాత్రి 8కి వచ్చినాం, తినక వచ్చినాము. సంటి పొరాలు విడిచిపెట్టి వచ్చినాం. మేము తెల్లని దాకా నీళ్ళు లేవు, ఏం లేవు, ఆగమాగం అవుతుంది మాకు. 10 కాబట్టి ఇప్పుడు సంటి పొరాలు విడిచిపెట్టి వచ్చినాం మేము. అంటే వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని? చేస్తే ఏం లాభం, చేయకుంటే మా సంచులే లేకపోయి ఆ పంట ఎట్లా వస్తుంది మాకు? పైసలు వేసి వస్తాయి మాకు, మేము ఎట్లా పోతాం? మేము మా పంట పైసలు లేకపోయి ఎట్లా కరువు ఇచ్చి. నువ్వేం చెప్తావమ్మా? అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? యూరియా కోసం ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? యూరియా కోసం 5కి వచ్చిన, 5కి పొద్దుకి 5కి వస్తే గీవారు అయింది. పానం ఆగమాగం అవుతుంది, నా పానం నా చేతులు లేకుండా అవుతుంది. భయానికి తిండి కూర్చున్నా నువ్వు చేస్తే అడ్డమాట అయ్యో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వదిలితే మందు సంచి ఒక 2 సంచి దొరికినా నా ఉప్పుగల్లో చల్లుకుంటామని వచ్చినాయి. ఒక్కరికి ఎన్ని టోకెన్లు ఇస్తున్నారమ్మా ఇక్కడ? ఒకటే ఇస్తారు సార్, ఒకటే ఇస్తుర్రు. ఒకటికి వచ్చిన నేను, ఒకటికి వచ్చిన మళ్ళీ లారీ వస్తే దాయి ఉంటే ఇచ్చిరి లేకుంటే, కానీ ఇప్పుడే నాకు పెద్ద లారీకి వస్తుర్రు సార్. మీరు ఎవరి నుంచి వచ్చారమ్మా? ఎన్ని రోజులు మీరు తిరగబట్టి? మేము 3 రోజులు సార్ తిరగబట్టి. 3 రోజుల కూడా తిరుగుతున్నాం. మొన్న వాన కొట్టినాడు వచ్చినాం, ఆనాడు దొరకలే. మళ్ళీ ఒకనాడు వచ్చినాం, ఆనాడు దొరకలే. మళ్ళీ 3 దినాలు ఆయన తర్వాత పడి తిరగబట్టి నిన్న వద్దికి వచ్చినాం. వద్దికి 6-7కి వచ్చినాం. అంటే ఇది వరకు 4,000 ఇల్లు పోయలేదు. ఏం చేయమన్నా సార్? పొలము చేసేందుకు చేయకేందుకు మాకు ఏం చేస్తాం? అది అంటే రైతు వేదిక దగ్గర వాటర్ సప్లై కూడా ఉంటుంది కాబట్టి వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని? ఏం చెప్తారు? మాకేం చెప్తారు సార్? ఎవరు మాకు చెప్పేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? మా బాధ మేము ఎలా తీసుకోలేము. ఎవరు చెప్పారు మాకు? ఎవరు రారు చెప్పేతారు. ఏం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అంటే ఇక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ధర్మారం రాత్రి 3 గంటలకు వచ్చినాం. అప్పటి వరకు ఈ ఒక సంచి కూడా దొరకకుండా తీసుకున్న వాళ్ళే మళ్ళీ లైన్ కట్టబట్టి ఏడు దొరుకుతున్నాయి, సంచులే దొరుకుతలేవా. ఇప్పటి వరకు నోకడు దప్పుడు కాబట్టి దొరుకుతూనే లేవు సంచులు. అంటే మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్తారు? మేము రాత్రికి వచ్చినాం సారు. ఇప్పుడు మేము వరి వేసిన నుంచి మాకు ఒక సంచి కూడా దొరకలేదు. ఇలా 3 వచ్చి లైన్ కట్టినా ఇంతవరకు లైన్ రాలేదు. మొన్న వచ్చి మరిపోయినాము. మాకు ఇవరకు వరికి మందు చల్లుకోలేము. ఎక్కడ దగ్గరనే ఇట్లా ఆగిపోయింది సేను. ఏం చేస్తాము? మళ్ళీ గింత వరకు అయింది, ఇంకా ఉడకము లైన్ రాకపోయా. ఎట్లా ఏం కదా? ప్రతిరోజు ఇదే జరుగుతుందా? ఇట్లా ప్రతిరోజు ఇట్లానే జరుగుతుంది సార్. మేము వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది, కానీ సంచులు మాత్రం దొరకడం లేదు. ఈ వరకు 3 సార్లు వచ్చినా 3 సార్లు మరిపోయినాం.
ఇదే ఇబ్బంది అవుతుంది. వరికి చల్లడానికి మక్కలు ఎండిపోతున్నాయి. మక్కలకు కూడా సరిగా మేము చల్లలేకుంటే ఎండిపోయినాయి, ఇవరకే ఎండిపోయినాయి చల్లక. మీరు చెప్పండి అమ్మా, మీరే ఊరు నుంచి వచ్చారు అంటే ఎన్ని రోజులు అవుతుంది? పొద్దుకి వచ్చిన నేను, నా పిల్లగాడు ఈకులంగా పిల్లగాడు, ఆయనకి ఏరిగిండో ఉత్తో వచ్చిండో ఎవరు చూసిన మాను లేడు. ఈ పొద్దుగాల పొద్దుకి ఏడికి వచ్చి కూర్చుంటే రగ్గు కప్పుకొని పంటే ఇవాళ కూడా తను దొరుకుతాయి. మొగోళ్ళు వస్తురు నూక్కొని అడ్డం పడుతున్నాం. నాకు బీపీ ఎక్కువ ఉంది, బీపీ కూడా వేసుకోవాలి. ఇవరకు నొట్ట మంచులు పోయాలి. మరి ఇదే పరిచయం అవి చేనులు ఎండిపోతున్నాయి. అవి వరకు వేసేది వేయాలి. అంటే ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు మీతోని? మాతోటి వస్తూనే అంటారు మరిపోతున్నాం. 3 రోజులు కూడా వేసుకుంటా లైన్ పట్టుకుంటూ పోతున్నాం. ఇవరకు ఒక్క సంచి కూడా పోవటండి. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా రైతులకు సంబంధించి ఎవరు భరోసా ఇచ్చే నాదులు లేదని చెప్పి అంటున్నారు. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, కూర్చున్న రైతులు కూడా చెప్పుకోవచ్చు. వీరికి కూడా ఎప్పుడు వచ్చారు అనేది ఏంటనేది తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మీతోటి పొద్దుగా రాత్రి 3 గంటలకు వచ్చిన నేను. 3 గంటలకు వచ్చి మందులు అయిన దొరకలేదు, ఏం దొరకలేదు. ఇక ఇప్పుడు ఇలా తోలిచ్చారు. ఏం లేదు, ఆరుగాలం చేసాం, చేరంతా అడలో పోయింది. ఏం ఆశ లేదు. అదైతే 5 ఎకరాల మొక్కజొన్న వేసినాం. మొత్తం ఏమి తీసుకుపోయింది, మొత్తం అట్లనే ఎండిపోయింది అది అంతా. ఇప్పుడు తీసుకుపోయినా వరికన్నా ఏమైనా పని చేస్తామని వేస్తున్నాం సార్ మేము. ఇక అట్లా అంటున్నాము. మాకు కరెంట్ కూడా చక్కలేదు. అప్పుడు దొయ్యలు మంచిగా కరెంట్ ఇస్తే నాటేసుకుంటుంటే అది కూడా చక్కలేదు. ఇక లేకపోతే ఇక 2-3 దొయ్యలు వేసుకున్నాం. దానికన్నా ఊరియా దొరుకుతుందని ఇళ్ళకి వచ్చినాం సార్ మేము. ఎప్పుడు ఊరియా మంచిగా ఇస్తే మంచిగా ఎందుకు కరెంటే ఊరియా కావాలి మాకు. ఎక్కడికి వెళ్ళి ఏం అవసరం లేదు మాకు. మొత్తం సేనంతా ఎండిపోయింది, మొత్తం ఏం ఆశ లేదు. మొక్కజొన్న ఎట్లేసిన కర్ర అట్లనే ఉండదు సార్ మాది కూడా. ఇది పరిస్థితి. కరెంటు సమస్య, యూరియా సమస్య ఉండడం వల్ల దిగుబడి రావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా రైతు చెప్తున్న పరిస్థితి. మరికొంత రైతులు ఉన్నారు. చెప్పండి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు బాబు? నిన్న రాత్రి 8 గంటల నుంచి రైల్లో నిలబడ్డా, ఇంతవరకు ఒక్కట ఇస్తలేరు. ఏం చెప్తున్నారు రైతులకు? అంటే అధికారులు ఇక్కడ ఉంటారు అంటే వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని? ఇస్తామని అంటారు, వస్తామని అంటారు, ఇంతవరకు రాలేదు. లారీలు వస్తలేవు, రైతులకు ఇబ్బంది అవుతుంది. దయచేసి యూరియా పంపించాలని కోరుతున్నాం. ఏమంటారు బాబు? దయచేసి ఊరియా రావాలి. మాకు ఊరియా లేక ఇబ్బంది బాగా అవుతుంది. వ్యవసాయం చేయలేము ఇట్లా ఊరియా లేకపోతే. నిన్న రాత్రి పొద్దుమీకి 7 గంటలకు వచ్చి పండుకుంటే ఈడ ఈ వరకు ఇంటికి పోలే. చాలా నేను బీపీ గోలు వేసుకునేది ఉండే, గోలు లేదు. ఇంతవరకు ఊరియా చేయంగా పెద్ద గోస అవుతుంది. ఇది పరిస్థితి. రైతులకు సంబంధించి బీపీ గోళీలు వేసుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పి మరో రైతు ఉన్నారు. చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే అందరు రైతులను కూడా ముఖం కడుక్కోకుండా కూడా ఇక్కడ లైన్ కట్టిన పరిస్థితి. ఏం చెప్తారు మీరు? అయితే అన్న, ఇప్పుడు మేము వచ్చేసి నిన్న సాయంత్రం 4 గంటల నుండి లైన్ కట్టడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే 4 గంటల నుండి ఇప్పటి వరకు అయినా కానీ లైన్ రాలేదు. చాలా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు కూడా యూరియా గురించి చర్య తీసుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ కానీ తొందరగా మాకు అందుబాటులో మెదక్ డిస్టిక్ కానీ సిద్దిపేట డిస్టిక్ కానీ తొందరగా అందుబాటులో పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది బాధలు పడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడో చల్లే పంటలకు ఇప్పుడు లేట్ అయిపోయింది. కాబట్టి ప్రతి చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని లైన్ కట్టడం జరుగుతుంది సార్. ఇది పరిస్థితి. రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇచ్చేటువంటి యూరియాను ఖచ్చితంగా ఇవ్వాలి, అంటే ఇవ్వని పక్షంలో మేము ఇక్కడ పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. రైతులకు యూరియా అందించాలి. ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని రైతులకు బాసటగా ఉండాలి తప్ప కరెంటు సమస్య ఉంది, యూరియా సమస్య ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఉన్నారు. అంటే అధికారులకు సంబంధించి కూడా వారి యొక్క ఏం చెప్తారు అని చెప్పి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నిన్నటి రోజు 4 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనం క్యూ లైన్ చూడొచ్చు. ఇక్కడికి రైతు వేదిక వద్ద ఉన్నటువంటి లైన్ కూడా చాలా భారీగా మోహరించారు. పోలీసులు వలయం వద్ద మోహరించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మాకు నిన్నటి నుంచి కూడా ఎటువంటి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మాకు ఖచ్చితంగా యూరియాను అందించాలి, టోకెన్లు ఇస్తున్నారు కానీ ఏ ఒక్క అధికారి కూడా భరోసా ఇవ్వడం లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఉంటున్నారు. యూరియా కోసము పడిగాపులు కాస్తున్నారు. ఏం చెప్తారు సార్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది. కాకపోతే మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సపోర్ట్గా ప్రజలు చూసుకోకుండా ఒకరి మీద ఒకరు పడకుండా కొంచెం సిస్టమేటిక్గా ఉండే విధంగా లైన్లో ఉండే విధంగా మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సపోర్ట్ చేస్తున్నాము. ఏదున్నా ఫర్దర్ యూరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కే ఐడియా ఉంటుంది.
అంటే నిన్నటి రోజు నుంచి కూడా 4 గంటల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం, మాకు నీళ్ళ సమస్య ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. రైతులు ఆగ్రహించిన పరిస్థితి, ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అంటే ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? నిన్నటి నుండి పడిగాపులు కాస్తున్నాం అనేది అవాస్తవం, తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి వచ్చారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి వచ్చారు, అందరూ క్యూ లైన్లో ఉన్నారు. సడన్గా ఎక్కువ రైతులు వచ్చేసరికి ముందున్న వాళ్ళని తోసుకొని ముందుకు వచ్చేసరికి దొరకదనే ఆతృతతో రావడం వల్ల కొంచెం తోపులాట జరిగింది. 1-2-3 కుర్చీలు విరిగిపోయినాయి అనుకోకుండా, అంతేకాని ఎవరు కూడా కావాల్సి చేసిందేం కాదు. బట్ అంతా ఇప్పుడు సవ్యంగా జరుగుతుంది. దీన్ని మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సపోర్టుగా ఉంటాం. మీ డివిజన్ పరిధిలో ఇప్పుడు మీరు పర్యవేక్షణ చేస్తున్నారు, రైతులకు యూరియా కొడుతుందని చెప్పి మీకు కూడా తెలుసు కాబట్టి ఉన్నతాధికారులకు ఏమైనా నివేదికలు పంపారా? ఏం చెప్తారు సార్ వ్యవసాయ అధికారులు మీతో ఏం చెప్తున్నారు? యూరియా సమస్య అనేది పూర్తిగా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమస్య. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం చూస్తున్నాము, అన్ని రాష్ట్రం మొత్తం ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అది తెలుసు. దీన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నతాధికారులు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ప్రత్యక్షంగా ఎవ్రీడే రిపోర్ట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన రిపోర్టు గవర్నమెంట్ కూడా పంపిస్తున్నారు. ఉన్న దాంట్లో ఎక్కువ దుబ్బాక, భూంపల్లి, మిడిదొడ్డికి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన దాంట్లో ఇక్కడే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడున్న మనం గణాంకాలు తీసుకుంటే, కాకపోతే ఇక్కడ ఎక్కువ రైతులు ఎందుకో డిమాండ్ ఉందంటే ఇక్కడ ఎక్కువ సేద్యాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ సప్లై కూడా ఇక్కడే ఎక్కువ వచ్చింది. నేను గమనించినాను, అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగి రిపోర్ట్ తీసుకుంటే అక్కడ ఈ జిల్లాకి ముఖ్యంగా మిడిదొడ్డి, భూంపల్లికి ఎక్కువ యూరియా వచ్చింది కంపేర్ విత్ ది అదర్ కాన్స్టిట్యున్సీ. ఈవెన్ వేరే ఇదే జిల్లాలో వేరే నియోజకవర్గం కంపేర్ చేస్తే 80% వచ్చింది ఆల్రెడీ ఇదే మిడిదొడ్డి మరియు భూంపల్లికి. కాకపోతే ఈ నివేదికలను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవ్రీడే గవర్నమెంట్కి పంపిస్తున్నారు, తెలిసింది. నిన్నటి రోజు మేము దుబ్బాక కూడా ఆర్టీవీ ముందుకెళ్ళింది, రైతులతో నేరుగా మాట్లాడింది. టోకెన్లు ఇస్తున్నారు తప్ప రైతులకు యూరియా సప్లై చేయడం ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అటువంటి రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారో, ఒక డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఏం చెప్తారు చివరగా? సారీ, దయచేసి ఇది టోకెన్లు మరియు యూరియా పంపిణీ అనే ప్రశ్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. కేవలం క్యూ లైన్లలో వచ్చి ఉన్న వాళ్ళని దోచుకోకుండా సిస్టమేటిక్గా ఇవ్వడం వరకే మా బాధ్యత. కేవలం మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్, వ్యవసాయాధికారులకి సపోర్ట్గా మాత్రమే ఉన్నాము. మిగతా దానికి సంబంధించిన యూరియా సప్లై కానీ, యూరియా కొరత కానీ, దానికి సంబంధించిన నివేదిక, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సిద్దిపేట ఏసీపీ కూడా ఖచ్చితంగా రైతులు సంయమనం పాటించాలి, ఖచ్చితంగా వారికి యూరియాను అందించే విధంగా వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కార దిశగా మేము చూస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి రైతులు ఓపిక కొద్ది ఉంటే మీకు సప్లై ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా ఏసీపీ రవీందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ యొక్క రైతులకు సంబంధించి తోపులాట్లో 2-3 కుర్చీలు ఇరినాయి తప్ప ఎటువంటి ఫర్నిచర్ ధ్వంసం కాలేదని చెప్పి ప్రధానంగా ఏసీపీ చెప్తున్నారు. ఎందుకంటే రైతులు ఓపిక కొద్ది ఉండండి, ఖచ్చితంగా యూరియాని సప్లై చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు, వ్యవసాయ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.